హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇవి 4 ఎగ్స్ బాయిల్ చేసామండి. చూస్తున్నారు కదా, బాయిల్ చేసి పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా పక్కన పెట్టామండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వివర్స్. ఈ విధంగా నిలువుగా కట్ చేసామండి ఎగ్స్ని. ప్యాన్లో ఒక పెద్ద గట్టిడ ఆయిల్ యాడ్ చేసామండి. ఇక అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ కూడా 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసామండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవుతుందండి. ఇక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అండి. కావాలంటే మరి కొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అల్లం చెన్నుల్లిపాయల పేస్టు, కోకో పౌడరు ఆయిల్తో ఫ్రై అవుతుందండి. ఇక ఇందులో మనం కొద్దిగా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అండి, పీల్స్ తీసేసి మధ్యస్థంగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి. ఇక ఈ మిశ్రమంతో ఈ ఎగ్స్ ఇలాగా ఫ్రై అవుతాయండి. పైన కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసామండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. మనం కొద్దిగా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం కొద్దిగా యాడ్ చేసామండి. రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్తో మన ఎగ్ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఒకే సైడ్ కాకుండా రెండో సైడ్ కూడా కొద్దిగా ఈ మసాలా అదేనండి పేస్ట్తో ఫ్రై అయితే బాగుంటుందని రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసామండి. పైన కూడా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ రెండో వైపు నుంచి టర్న్ చేసామండి. మన ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేస్తామండి. ఫ్రై అయినా కర్రీ అయినా న్యాచురల్గా